డబ్బింగ్ మీరే చెప్పారంటున్నారు కాబట్టి లాంగ్వేజ్ మీద వర్క్ ఎన్ని రోజులు పట్టింది ఏంటి? అది ఫస్ట్ యాక్చువల్లీ చాలా పర్టికులర్ గా డైలాగ్ పరంగా వర్క్ చేసాం అనమాట. బికాస్ ఇట్ వాస్ సింక్ సౌండ్ అని డిసైడ్ చేశారు. సో దాని తర్వాత అది సింక్ వాయిస్ ఏముందో అది తీసుకోవట్లేదు. సో మళ్ళీ డబ్బింగ్ అని డిసైడ్ అయిన తర్వాత లైక్ డైరెక్టర్ గారి లైక్ బికాస్ హీ వాజ్ నాట్ షూర్ బికాస్ లైక్ ఆ టోన్ ఏం కావాలో అది వస్తుందా రాదో అనేది చాలా వర్క్ చేసాం అనమాట. దెన్ మా కో యాక్టర్ ఇంకొక అనుష అని ఉంది. సో షీ వాజ్ దేర్, షీ హెల్ప్డ్ అ లాట్. ప్రతి ఒక్క వర్డ్ ఎలా ఉంటుంది, ఆ స్లాంగ్ ఎలా రావాలి, అలాంటి ప్రతి వర్డ్ లో నుంచి వర్క్ చేసాం అనమాట. ఈవెన్ ద డబ్బింగ్ ఇంజనీర్ సార్ ఎవరున్నారు వాళ్ళు కూడా చాలా పేషెంట్ గా, బికాస్ చాలా వాళ్ళు హెల్ప్ చేశారనమాట. స్లోగా ఇలా పిచ్ రావాలి కొన్ని, బికాస్ నాది కన్నడ టోన్ ఏ పిచ్ ఉంటుందో అది డిఫరెంట్ గా అది కొంచెం వచ్చింది ఇక్కడ దాంట్లో. సో హీ వాజ్ వెరీ పర్టికులర్, ఇక్కడ ఈ పిచ్ రావాలి అండ్ మళ్ళీ అలా వర్క్ చేసుకొని స్లాంగ్ వచ్చేస్తూ ఉంటారు కదండి బెంగళూరులో, అక్కడ ఉంటాయి, చెన్నైలో. ఇది ఇప్పుడు మనకి ఇది తెలంగాణ లాంగ్వేజ్ లేదు, ఇది న్యూట్రల్ గా పెట్టామండి. అంటే బస్తీలో రకరకాల పర్సన్స్ ఉంటారు. మనం రెగ్యులర్ బస్తీలో చూసినప్పుడు ఎవరో నార్త్ ఇండియన్స్ వస్తారు, మామూలుగా మన తెలంగాణలో ఇక్కడ ఉన్న ఉంటారు, ఆంధ్ర వాళ్ళు వస్తారు. సో అలా ఒక న్యూట్రల్ లాంగ్వేజ్ లాగా పెట్టినాం. ఈవిడ ఆంధ్ర లాంగ్వేజ్, ఈ ఖమ్మం లాంటి అటు ఇటు ఆంధ్రకి ఇటువైపు ఉన్నట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఈ మధ్య కాలంలో దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కి మంచి పేరు వస్తుంది. అంటే లైక్ మనకి కమర్షియల్ మూవీస్ లో చేసేదానికన్నా మంచి పాత్ర, మంచి క్యారెక్టర్స్ చేస్తే బాగుంటుంది అని. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్? బికాజ్ ఈ క్యారెక్టర్ కోసం మీరు తెలుగు నేర్చుకున్నాను అంటున్నారు, మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నట్టు కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటి? ఏంటంటే ఈ క్యారెక్టర్ ఏముందో, ఇప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్ వస్తే జనరల్లీ అప్రోచ్ చేయటం అంటే ఇట్ విల్ బి వెరీ లార్జ్. అంటే ఇప్పుడు డైలాగ్స్ అయినా like it will be very louder, but this character ఏముందో, even though if she is very silent and very grounded in her character, అలాంటి అమ్మాయి even though if she is that silent person అయితే కూడా if anything comes for her son or family విషయంకి వస్తే she'll take a stand in a very strong way. అలాంటి అమ్మాయిలు we will see around us, so many people ఉంటారు. సో వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఇట్స్ a very relatable character. ఏదైనా అయినా లైక్ మా ఫ్యామిలీ బాగుండాలి. అండ్ హర్ ఫర్ మీ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ టు లైక్ రియలీ లైక్ దిస్ క్యారెక్టర్ వాస్, చాలా బిగినింగ్ సినిమా దీంట్లో లైక్ స్టోరీ ఏం స్టార్ట్ అవుతుందో అక్కడ హర్ ఓన్లీ మెయిన్ డ్రీమ్ విల్ బి తన కొడుకు ఏమున్నాడో హీ హ్యాస్ టు study in an English medium school. It's a very small but then she's like doing everything for that. So for me anta oka prati oka ee English medium loki pampeyali anedi oka em thought process undo adi naaku chaala nachindi. Like for that she'll go to any extent as a mother, as a woman. So ilanti like we can see so many women, but వాళ్ళ గురించి మేము మాట్లాడడం కదా. It's like we'll only speak about like somebody who has achieved so much, but ఇలాంటి విషయాలు కూడా there is so much strength in such things, but we don't talk about it so many times. Okay. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. నా కళ్ళలో నీళ్ళు తిరగట్లేదు సార్. అంటే బేసికల్ గా చాలా మంది హీరోయిన్స్ ని మేము చూస్తాం, బట్ ఆవిడ తెలుగు నేర్చుకొని, అంటే ఫర్ దిస్ మూవీ తెలుగు నేర్చుకొని ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంది కదా. కొంతమంది ఉంటారు, ఎందుకు నేను వేర్లు అనవసరం తెలుగు కూడా మాట్లాడరు, మన తెలుగు వాళ్ళు అయ్యుండి ఇంటర్వ్యూస్ లో కట యాక్చువల్లీ ఐ డూ దట్ ఫర్ దిస్ అని అంటారు కదా, అలా దానికి. బట్ మీ క్యారెక్టర్ అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్ కి మీ ఈ క్యారెక్టరైజేషన్ కి ఏమైనా కొంచెం ఈక్వాలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే స్టాండ్ తీసుకునే దాంట్లో అంటే ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఏం స్టాండ్ తీసుకుంటున్నాం కదా, అది ఉంది. బికాస్ ఇఫ్ సంథింగ్ కమ్స్ టు ద ఫ్యామిలీ ఆర్ ద క్లోజ్డ్ వన్స్, లైక్ వీ హ్యావ్ ద టెండెన్సీ యాజ్ టు బి వెరీ ప్రొటెక్టివ్ కదా మా ఫ్యామిలీ వాళ్ళ కోసం, అది ఆ కామన్ ఇది ఉంది. బట్ నేనేం వర్క్ చేసామంటే నా పేస్ ఆఫ్ స్పీకింగ్ ఏముందో నేను చాలా ఫాస్ట్ గా ఇది మాట్లాడతాను. బట్ ఆ క్యారెక్టర్ కి సార్ చాలా ఇంకా స్లో పేస్ తీసుకో, ఇంకా స్లో పేస్ మాట్లాడటం, అలాంటి దాంట్లో పేస్ మొత్తం ఐ థింక్ ద టోనాలిటీ ఆఫ్ ద క్యారెక్టర్ వాస్